ఇలా ఉంటే అక్రమ వలసలను ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. డాలస్లో భారతీయుడు చంద్ర నాగమలయను క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. మా దేశానికి సంబంధం లేని క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురఘాతానికి పాల్పడ్డాడని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందన్నారు ట్రంప్. ఇలా ఉంటే అక్రమ వలసలను ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. డాలస్లో భారతీయుడు చంద్ర నాగమలయను క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. మా దేశానికి సంబంధం లేని క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురఘాతానికి పాల్పడ్డాడని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందన్నారు ట్రంప్.